హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. ఈ వీడియోలో మనం 2023-24 ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి 1వ తేదీ 2023 రోజున పార్లమెంట్లో ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్లోని నూతన పథకాలేంటి, వాటి యొక్క ఉద్దేశం ఏంటో పోటీ పరీక్షల కోణంలో చూద్దాము. పోటీ పరీక్షల కోణంలో ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తున్నానంటే, బడ్జెట్ అనేది చాలా లెందీ డాక్యుమెంట్, మొత్తం కూడా గణాంకాలు కనబడతా ఉంటాయి మనకి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అవన్నీ కూడా అవసరం లేదు. బడ్జెట్కి సంబంధించి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ప్రీవియస్ పేపర్స్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఐడియా ఆధారంగా మీకు ఎక్స్క్లూజివ్గా ఈ వీడియోలో నూతనంగా నిర్మలా సీతారామన్ గారు ఏ పథకాల గురించి ప్రస్తావించారు, వాటికి సంబంధించిన ఉద్దేశం ఏంటో చూద్దాము. అండ్ బడ్జెట్కి సంబంధించిన సంపూర్ణ సమాచారం కనుక మీకు కావాలి అనుకుంటే జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మీకు CA 360 కోర్సులో కానివ్వండి, మిషన్ 100 కోర్సులో కానివ్వండి, బడ్జెట్కి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని విత్ PDF ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు డిస్కస్ చేసే టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA 360 కోర్సు సబ్స్క్రైబర్స్కి, మిషన్ 100 కోర్సు సబ్స్క్రైబర్స్కి నేను ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. ఇక్కడ కేవలం బడ్జెట్లో పేర్కొన్న పథకాల గురించి పోటీ పరీక్షలో అడగడానికి ఆస్కారం ఉన్న పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ స్వల్ప సమయంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. మన యూట్యూబ్ ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ పైన క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఆన్లైన్లోకి వచ్చినా, మన యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడు ఏ వీడియో రిలీజ్ అయినా కూడా మీకు ఒక అలర్ట్ అనేది రావడం జరుగుతుంది. మీకు మన ఛానల్ నుండి మ్యాక్సిమం పోటీ పరీక్షలను ఉద్దేశించి సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. సో ఇప్పుడు యూనియన్ బడ్జెట్ 2023-2024లో పేర్కొన్న పథకాలకి సంబంధించి వివరాలు చూద్దాము. అండ్ అంతకంటే ముందు బేసిక్ పాయింట్ అయితే గుర్తుంచుకోండి. మన భారతదేశంలో అమల్లో ఉన్న అత్యున్నత చట్టం రాజ్యాంగం. ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అటువంటి రాజ్యాంగంలో 5వ భాగం గుర్తుంచుకోండి, 5th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. 5వ భాగంలో ఆర్టికల్ 112 వెరీ 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 ఇంపార్టెంట్. రాజ్యాంగం ఏదైనా ఒక టాపిక్ చదివితే ఆ టాపిక్ని మాత్రమే చూడకండి, దాన్ని కన్సర్న్ సబ్జెక్ట్కి లింక్ చేసుకోండి. ఇది ఎకానమీకి సంబంధించిన అంశమే, కానీ రాజ్యాంగంలో దీనికి సంబంధించిన ప్రస్తావన ఉంది. ఆ ప్రస్తావన ఏంటో ఇక్కడ మీకు వివరిస్తున్నాను. ఆర్టికల్ 112 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 112 ఏ భాగంలో ఉంది? 5వ భాగంలో ఉంది. ఈ ఆర్టికల్ ఏం పేర్కొంటుంది అంటే, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి. సో తెలుగు మీడియం అభ్యర్థులైనా కూడా ఈ ఇంగ్లీష్ పదాలను చూడండి ఖచ్చితంగా. యాన్యువల్ వార్షిక, ఫైనాన్షియల్ ఆర్థిక, స్టేట్మెంట్ నివేదిక, వార్షిక ఆర్థిక నివేదిక. ఈ పదాలను మాత్రమే మనకు ఆర్టికల్ 112లో పేర్కొన్నారు. బడ్జెట్ అనే పదము రాజ్యాంగంలో లేదు. ఇది బేసిక్గా గుర్తుంచుకోండి. మరి బడ్జెట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం, బడ్జెట్ గురించే నేను ఇక్కడ చెప్తున్నాను. కానీ బడ్జెట్ అనే పేరుతో రాజ్యాంగంలో పేర్కొనలేదు. ఏ పేరుతో పేర్కొన్నారంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 112. ఏ భాగంలో అంటే 5th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది బేసిక్ పాయింట్. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మీరు జోడించుకోండి. అదేంటంటే, బడ్జెట్ని రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతితో కన్సర్న్ మినిస్ట్రీ అంటే సంబంధిత మంత్రిత్వ శాఖ. ఏ మంత్రిత్వ శాఖ? ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ప్రస్తుతం ఎవరు మంత్రిగా ఉన్నారు? నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. ఇప్పటి వరకు ఈ వీడియో డిస్కస్ చేసే సమయానికి, మనకు బడ్జెట్ ప్రవేశపెట్టే సమయానికి నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు కేంద్రంలో. బడ్జెట్కి ముందస్తు అనుమతి, రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి తీసుకుని పార్లమెంట్లో ప్రవేశపెడతారు. కోట్ల రూపాయలు లేదా 45 లక్షల కోట్ల రూపాయలని గుర్తుంచుకోండి. దిస్ ఈజ్ ఎనఫ్. మరి ఈ బడ్జెట్లో ఏ రంగానికి ఎంత మొత్తంలో నిధులను కేటాయించారు, అవన్నీ కూడా మీకు సంక్షిప్తమైన సమాచారం ఏదైతే ఉంటుందో మీకు ఫుల్ లెంత్ వీడియోలో మన యాప్లో చూడండి. ఇక్కడ మరి ఈ బడ్జెట్లో, ఈ యూనియన్ బడ్జెట్లో 2023-24 ఆర్థిక సంవత్సరం ఉద్దేశించిన బడ్జెట్. ఆర్థిక సంవత్సరం ఉద్దేశించాను ఎందుకు చెప్తున్నానంటే, ఆర్థిక సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభమవుతుంది, మార్చి 31వ తేదీతో ముగుస్తుంది. ప్రతి సంవత్సరం లేదా ప్రతి ఆర్థిక సంవత్సరం
ఏ తేదీతో మొదలవుతుంది, ఏ తేదీతో ముగుస్తుంది అంటే ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభమై మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఆర్థిక సంవత్సరం అంటే ఈ టైం పీరియడ్ గుర్తుంచుకోండి. మరి 2023-24 ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించిన యూనియన్ బడ్జెట్ని అంటున్నాను. 2023 ఏప్రిల్ 1న అమల్లోకి వస్తుంది, 2024 మార్చి 31తో ముగుస్తుంది. మరి ఈ కాలానికి ఉద్దేశించిన బడ్జెట్ని నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు డిజిటల్ విధానంలో అంటే ఫిబ్రవరి 1, 2023 రోజున ప్రవేశపెట్టారు. బడ్జెట్కి చట్టసభల ఆమోదం తప్పనిసరి, ఇది గుర్తుంచుకోండి. ఇక మనము బడ్జెట్కి సంబంధించి ఈ బడ్జెట్లో పేర్కొన్న నూతన అంశాలు ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాము. సో ఇక్కడ మీకు ఈ పాయింట్స్ ఏవైతే ఉంటాయో డైరెక్ట్గా గుర్తుంచుకోండి. మీకు బడ్జెట్ డాక్యుమెంట్ మొత్తం చూస్తే అంతగా అర్థమవ్వదు, ఎవరికి కూడా అర్థమవ్వదు. బడ్జెట్ డాక్యుమెంట్ అనేది అంకెల గారడి. అటువంటి అంకెలు మొత్తం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. వీటి నుండి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ కోణంలో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్, వజ్రాలకు డిమాండ్ నేపథ్యంలో ల్యాబ్లో అభివృద్ధి చేసే వజ్రాల తయారీకి ఐఐటి మద్రాస్కు 242 కోట్ల రూపాయల గ్రాంట్ని ఈ బడ్జెట్లో కేటాయిస్తున్నారు. ఏ బడ్జెట్లో? 2023-24 ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించిన బడ్జెట్లో వజ్రాల తయారీకి సంబంధించి వజ్రాలకు ఉన్న డిమాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని దృష్టిలో ఉంచుకొని వజ్రాలను ల్యాబ్లో తయారు చేయడానికి ఐఐటీస్ గురించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. సో ఏ ఐఐటీకి అంటే ఐఐటి మద్రాస్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి. వజ్రాలను కృత్రిమ పద్ధతిలో తయారు చేయడానికి ప్రత్యేకంగా ఎంత మొత్తంలో నిధులను కేటాయించారు? 242 crore rupees. ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వచ్చేసి స్టార్టప్స్ అంటే అర్థం ఏంటిది? ప్రస్తుతం ప్రపంచాన్నే నడిపిస్తుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థని నడిపిస్తున్నాయి స్టార్టప్స్. అంకుర సంస్థలు అంటాం. అంకుర సంస్థలు అంటే అర్థం ఏంటంటే యువతకు వచ్చే ఆలోచనలు, నవకల్పనలు, ఐడియాస్ ఏవైతే ఉంటాయో వాటిని కార్యరూపంలోకి తీసుకొచ్చే చొరవ స్టార్టప్ వల్ల పాసిబుల్ అవుతుంది. అలా ప్రభుత్వాలు చాలా వరకు స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. మరి అటువంటి స్టార్టప్స్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. భారతదేశంలో వేలాది స్టార్టప్స్ ఉన్నాయి. మరి వేలాది స్టార్టప్స్ ఉన్నా కూడా భారతదేశంలో దాదాపు అరౌండ్ 100 మాత్రమే, 100కు పైచిలకు మాత్రమే యూనికార్న్ స్టార్టప్స్ ఉన్నాయి. యూనికార్న్ స్టార్టప్ అంటే అర్థం ఏంటిదంటే $1 బిలియన్ మార్క్ ఉంటే యూనికార్న్ స్టార్టప్. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక యూనికార్న్ స్టార్టప్స్ కలిగి ఉన్న దేశం ఏదంటే అమెరికా మొదటి స్థానంలో, 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో భారతదేశం ఉంది. ఇది గుర్తుంచుకోండి. మరి అటువంటి స్టార్టప్స్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక చొరవని ఇక్కడ ఈ బడ్జెట్లో ఇనిషియేటివ్ని అనౌన్స్ చేశారు. స్టార్టప్లు వినూత్న ఆవిష్కరణలు చేపట్టేందుకు వీలుగా ఇన్నోవేషన్స్ వీలుగా నేషనల్ డాటా గవర్నెన్స్ పాలసీ రూపకల్పన. నేషనల్ డాటా గవర్నెన్స్ పాలసీ అంటే అర్థం ఏంటంటే స్టార్టప్ సంబంధించిన గైడ్లైన్స్ కానివ్వండి, విధి విధానాలు కానివ్వండి, ఏ విధంగా అభివృద్ధి మార్గంలో తీసుకురావడానికి ప్రభుత్వం ఏ విధమైన ప్రోత్సాహాలు ఇస్తుంది, అవన్నీ కూడా ఈ పాలసీలో ఉంటాయి. ప్రత్యేక విధానం నేషనల్ డాటా గవర్నెన్స్ పాలసీ స్టార్టప్స్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇండియా అండ్ మేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ ఫర్ ఇండియా. ఈ థీమ్ గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్న దాంట్లో కృత్రిమం ఏదో ఒకటి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉద్దేశించి బడ్జెట్లో థీమ్ వచ్చింది. ఇక్కడ చూడండి, మేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇండియా అండ్ మేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ ఫర్ ఇండియా అనే థీమ్తో కృత్రిమ మేధ రంగ అభివృద్ధి కోసము బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అందుకోసం ప్రముఖ విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో అందులో ప్రత్యేక కేంద్రాలను, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రోత్సహిస్తుందంట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రత్యేక ప్రాధాన్యతను బడ్జెట్లో వ్యక్తపరిచారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఏ విధంగా పేర్కొన్నారంటే థీమ్ ఇచ్చారు. ఇక్కడ ఈ థీమ్ గుర్తుంచుకోండి. బడ్జెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాన్ని ఉద్దేశించి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రోత్సహిస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పారు. ఏ థీమ్తో అంటారు? థీమ్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి 5G సర్వీసులు, ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ సర్వీసెస్. ప్రస్తుతం 5G అయిపోయింది, 6Gలోకి కూడా మనం ఎంటర్ అవుతున్నాం. సో 5G సర్వీసులు ఉపయోగించి అప్లికేషన్స్ అంటే యాప్స్, డిఫరెంట్ యాప్స్. సో 5G సేవలను ఉపయోగించి అప్లికేషన్లను అభివృద్ధి చేసేందుకు వీలుగా ఇంజనీరింగ్ కాలేజీలో, సో ప్రస్తుతం టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఇంజనీరింగ్ కాలేజీలో 100 ల్యాబ్లను ఏర్పాటు చేస్తారంట. దీనికి సంబంధించి 5G సేవలను ఉపయోగించి యాప్స్ డెవలప్మెంట్ కోసం. యాప్స్ అంటేనే టెక్నాలజీ కాబట్టి టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్కి ప్రత్యేకమైన ఇక్కడ ప్రోత్సాహిస్తారు, ల్యాబ్లను ఏర్పాటు చేస్తారు. అంటే యాప్ డెవలపింగ్ ల్యాబ్స్ అని గుర్తుంచుకోండి ఇంజనీరింగ్ కాలేజీలో 5G సేవలను ఉపయోగించి. అండ్ నెక్స్ట్ స్మార్ట్ క్లాస్ రూమ్
ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ తదితర అప్లికేషన్ల అభివృద్ధికి ప్రోత్సహిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రముఖ విద్యా సంస్థల్లో 3 AI సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ సందర్భంగా ప్రస్తావించారు. నెక్స్ట్ రైతులు, వ్యవసాయ రంగానికి సంబంధించి ఏ విధంగా ప్రస్తావించారు చూడండి. రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు వారు ప్రత్యేకంగా వారు పండించిన ధాన్యం ఏదైతే ఉంటుందో స్టోర్ చేయడానికి గోడౌన్స్ అనేవి కావాలి, వేర్ హౌసెస్ కావాలి. సో రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు, స్టోర్ చేసుకునేందుకు ఈ వర్షాల నుండి కానివ్వండి, వాతావరణ పరిస్థితుల్లో అవి ఏవైతే ఉంటాయో ఖరాబ్ అవ్వకుండా చేసుకునేందుకు దేశవ్యాప్తంగా పలు స్టోరేజీ గోడౌన్స్ గిడ్డంగులు అంటాం మనం, గోడౌన్స్లను ఏర్పాటు చేస్తుంటే భారత ప్రభుత్వము వచ్చే 5 ఏళ్లలో మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీస్, ప్రైమరీ ఫిషరీ సొసైటీస్, డైరీ కోఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేస్తారంట. సో పాడి రైతులకు, వ్యవసాయ రైతులకు ప్రత్యేక ప్రోత్సాహం ఇస్తామని చెప్పేసి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రస్తావించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్, ట్రైబల్కి సంబంధించి ప్రిమిటివ్, వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళకి సంబంధించి ప్రధానమంత్రి ప్రిమిటివ్ వల్నరబుల్ డెవలప్మెంట్ మిషన్ గుర్తుంచుకోండి. ఎవరికి సంబంధించి? ట్రైబల్. సో ప్రధానమంత్రి ప్రిమిటివ్ వల్నరబుల్ డెవలప్మెంట్ మిషన్, ఈ మిషన్ కోసం వచ్చే 3 ఏళ్లకు గాను కేంద్రం 15,000 కోట్లు ఖర్చు చేయనున్నది. ప్రత్యేకంగా ప్రిమిటివ్ వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వారిని అభివృద్ధి పథంలో నిలపడానికి 15,000 కోట్ల గ్రాంట్ని మంజూరు చేస్తారు, కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టబోతోంది. నెక్స్ట్ 2047 సంవత్సరం అంటే అర్థం ఏంటిది? 100 సంవత్సరాల స్వాతంత్ర వేడుకల సందర్భంగా ప్రస్తుతం మనము 2023 సంవత్సరంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75 వసంతాల స్వాతంత్రం అని చెప్పాం కదా, అలా 100 సంవత్సరాల స్వాతంత్రం మనకు 2047 కదా, ఇంపార్టెంట్ మైల్ స్టోన్. దాన్ని ఉద్దేశించి 2047 నాటికి గిరిజన ప్రాంతాలు, ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి కదా, షెడ్యూల్డ్ ఏరియాస్, గిరిజన ప్రాంతాల్లోని ఎస్టీలో రక్తహీనతను రూపుమానింపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కార్యాచరణ, అందుకోసం ప్రత్యేక మిషన్ ప్రారంభం. అండ్ 40 ఏళ్ళలోపు వయస్కులైన 7 కోట్ల మందికి స్క్రీనింగ్ అంటే డయాగ్నోసిస్ చేస్తారు, వారికి ట్రీట్మెంట్ కూడా ఇస్తారు అన్నట్టు. ప్రత్యేకంగా ట్రైబల్ ఏరియాస్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఫార్మా రంగంలో భారత్ ఎప్పుడు కూడా ప్రపంచంలో తనదైన మార్క్ వేసుకుంటుంది. ఫార్మా సెక్టార్, మన భారతదేశం నుండి వివిధ దేశాలకు ఫార్మా ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ కూడా మనం చేస్తాము. అటువంటి ఫార్మా సెక్టార్ని ఆదుకోవడానికి ప్రత్యేకంగా ఏం ప్రస్తావించారు? ఫార్మా రంగంలో ఆవిష్కరణలు అంటే ఇన్నోవేషన్స్ని ప్రోత్సహించేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఏం లేదు, రీసెర్చ్ ల్యాబ్స్ అన్నట్టు, ప్రత్యేక ప్రయోగశాలల్లో. సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేస్తున్నారు, ఇదొకటి. అండ్ విద్యార్థుల కోసం వెరీ ఇంపార్టెంట్, స్టూడెంట్స్ కోసం డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తారు. అందులో డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించిన సమాచారాన్ని స్టూడెంట్స్కి వారు ఉన్న ప్రాంతం నుండే యాక్సెస్ చేసుకునే విధంగా ప్రోత్సహిస్తారంట. విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ డిజిటల్ లైబ్రరీ, ఇది ఇంపార్టెంట్. ఈ పదాలు గుర్తుంచుకోండి, నేను ఏవైతే ఇన్విటెడ్ కామర్స్ పెట్టానో ఆ పదాలు చూడండి. నేషనల్ డిజిటల్ లైబ్రరీని తీసుకువచ్చి జాగ్రఫీ, భూగోళ శాస్త్రం మరియు లింగ్విస్టిక్ పర్పస్లో వివిధ భాషలు, లాంగ్వేజెస్, కళలకు సంబంధించి, ఆర్ట్స్కి సంబంధించి నాణ్యమైన పుస్తకాలను డిజిటల్ లైబ్రరీలో పొందుపరచబోతున్నారు. సో బడ్జెట్లో నేషనల్ డిజిటల్ లైబ్రరీని పేర్కొన్నారు. ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ సంబంధించి, విద్యార్థులకి సంబంధించి ప్రత్యేకంగా డిఫరెంట్ సబ్జెక్ట్స్, డిఫరెంట్ కాంటెంట్ని వాళ్ళకు యాక్సెస్ చేసే పరిస్థితులను కల్పిస్తారు అన్నట్టు. ఇది నేషనల్ డిజిటల్ లైబ్రరీ, ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈ పదాలను మీరు హైలైట్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల రీసెర్చ్కి వీలుగా ఎంపిక చేసిన ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ల్యాబ్లలో సదుపాయాల రూపకల్పన, సో రీసెర్చ్కి వీలుగా. అండ్ నెక్స్ట్ బ్యాంకు ఖాతాల వివరాలు, డీమ్యాట్ ఖాతాల వివరాలు సహా బ్యాంకుల లావాదేవీలు అన్నీ కూడా కేంద్రీకృతం అయ్యేలా నేషనల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ నేషనల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీ. దేనికి సంబంధించి బడ్జెట్ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి ప్రస్తావించారంటే బ్యాంకు ఖాతాల వివరాలు, డీమ్యాట్ అకౌంట్ అంటే మీకు ఐడియా ఉంటుంది. కామన్గా షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ అంటాం, మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. వివిధ ప్రముఖ సంస్థలు ఉంటాయి, సెబీ గుర్తించిన సంస్థలు, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, నేషనల్ స్టాక్ మార్కెట్కి సంబంధించి వివిధ సంస్థల్లో మనం పెట్టుబడులు పెట్టాలంటే ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ అనేది మన బ్యాంకుకి అనుసంధానమై ఉండాలి. అటువంటి డీమ్యాట్ వివరాలు, సో బ్యాంకు ఖాతాల వివరాలు, డీమ్యాట్ ఖాతాల వివరాలు సహా బ్యాంకుల లావాదేవీలు, ప్రాఫిట్స్, లాస్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా వివరాలన్నీ కేంద్రీకృతమవుతూ సెంట్రలైజ్ చేస్తూ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీ, మొత్తం సమాచారం, బ్యాంకుల సమాచారం కోసం ఒక రిజిస్ట్రీని ఏర్పాటు చేయబోతుందని కేంద్ర ప్రభుత్వం. అంటే ఆ రిజిస్ట్రీ మొత్తంలో బ్యాంకింగ్ సంబంధిత అంశాలన్నీ ఉంటాయంట. ఒకటి స్టూడెంట్స్ కోసం, ఒకటి బ్యాంకింగ్ సంబంధిత, అండ్ ఎట్ ద సేమ్ టైం ఎస్టీలకి సంబంధించింది, అండ్ ఫార్మా రంగానికి సంబంధించింది.
అండ్ నెక్స్ట్ నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ ఎవరికి సంబంధించి చూడండి. నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్లో భాగంగా వచ్చే 3 ఏళ్లలో నెక్స్ట్ 3 ఇయర్స్లో 47 లక్షల మంది యువతకు స్టైఫండ్ ఇస్తారంట. అంటే యువతకు స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా స్టైఫండ్, చదువుకునే విద్యార్థులు ఎవరైనా వాళ్ళకి స్టైఫండ్ ఇవ్వడం అన్నట్టు. సో అలా నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ స్టైఫండ్, ఎవరికి స్టైఫండ్? యువతకి. అండ్ మహిళల కోసం, మహిళలు వృద్ధుల కోసం ఇక్కడ ఏ విధంగా పేర్కొన్నారో చూడండి. మహిళల కోసం పేర్కొన్న స్కీమ్ ఏంటి, మరియు విశ్వ బ్రాహ్మణుల కోసం పేర్కొన్న స్కీమ్ ఏంటి, ఇటువంటి అడుగుతారు. ఇక్కడ పేర్లు అన్ని స్కీమ్స్ వస్తాయి. సో మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మహిళల గురించి ఎక్కువగా ఎగ్జామినేషన్లో ప్రశ్నలు అడుగుతున్నారు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఇస్తారు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్, ఇవి ఎఫ్డీస్ అంటాం. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటి? మన దగ్గర ఉన్న మొత్తం ఏదైతే ఉంటుందో డబ్బులు ఏవైతే ఉంటాయో బ్యాంకుల్లో మనము ఇచ్చేసి సేవ్ చేసేస్తాము. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే నిర్ణీత కాలం వరకు వాటిని మనం అక్కడ సేవింగ్లో పెడతాము, లైక్ ఇన్వెస్ట్మెంట్. అది కూడా అటువంటి ఫిక్స్డ్ డిపాజిట్, దానిపైన మనకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. బ్యాంకులు మనకు వడ్డీ చెల్లిస్తాయి. ఎందుకంటే మన డబ్బుని అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే, ఎఫ్డీ చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ సంబంధించి మహిళా సమ్మాన్ సేవింగ్స్కి సంబంధించి మహిళలు చేసే ఎఫ్డీస్కి ఎంత మొత్తంలో ఇంట్రెస్ట్ని ప్రతిపాదించారు బడ్జెట్లో అంటారు. ఎంత మొత్తంలో ఇంట్రెస్ట్ ఇస్తారట అంటే 7.5%. 7.5% ఈ రెండు లింక్ చేసుకోండి. అండ్ స్థిర వడ్డీ ఉంటుంది, ఇది కాన్స్టెంట్గా ఉంటుంది. ఎటువంటి ఇన్ఫ్లేషన్స్ ఉన్నా, ఎటువంటి డిఫ్లేషన్స్ ఉన్నా ఇది మారదు. సో స్థిర వడ్డీ అన్నట్టు కాన్స్టెంట్. గరిష్టంగా 2 ఏళ్ల వరకు ఈ పథకంలో డిపాజిట్ చేయొచ్చు. మహిళలు 2 ఏళ్ల వరకు వారు చేసిన సేవింగ్స్ ఏవైతే ఉంటే, ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్డీ రూపంలో ఏవైతే ఉంటే వాటికి 7.5% ఇస్తారు. గరిష్టంగా 2 ఏళ్ల వరకు ఉంటాయట. అండ్ వృద్ధులకు, మనకు రాజ్యాంగంలో కూడా వృద్ధుల సంరక్షణ అనేది ఉంది ఆర్టికల్ 41లో. సో ఇక్కడ చూడండి, వృద్ధులకు సేవింగ్స్ స్కీమ్ కింద వృద్ధులు కూడా వారి దగ్గర ఉన్న డబ్బులు ఏవైతే ఉంటాయో సేవింగ్ చేసుకుంటే దానికి ఏ విధంగా ఇంట్రెస్ట్ ఎంతవరకు సేవ్ చేసుకోవచ్చు అని సేవింగ్స్ స్కీమ్ కింద 15 లక్షలుగా ఉన్న గరిష్ట పరిమితిని 30 లక్షలకి ఇచ్చారు. మరి వృద్ధులకు ఎందుకు ఇది పెంచారంటే, కామన్గా వృద్ధులు ఎవరైతే 60 ఇయర్స్ అండ్ అబోవ్ వాళ్ళు రిటైర్మెంట్ అయ్యాక వారికి వచ్చే ఏదైతే ఉందో మొత్తం కూడా రిటైర్మెంట్ మొత్తం ఉంటుంది, డబ్బులు ఉంటాయి కదా, వాటిని బ్యాంకుల్లో సేవ్ చేసుకుంటారు. వచ్చే ఇంట్రెస్ట్ తోటి కూడా పాపం లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. అటువంటి 15 లక్షల పరిమితిని ఈ బడ్జెట్లో వృద్ధులకు సంబంధించిన సేవింగ్స్ ఎంత మొత్తానికి పెంచారు అంటే 30 lakhs. ఇది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చే 3 ఏళ్లలో యువతలో నైపుణ్యాలను పెంచేందుకు పిఎం కౌశల్ వికాస్ యోజన, ఇది ఇంపార్టెంట్. వచ్చే 3 ఏళ్లలో ఇదంతా ఇదే. సో సేమ్ కంటిన్యూషన్. సో పిఎం కౌశల్ యోజన, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0. ఇందులో భాగంగా ఉద్యోగ శిక్షణ, పరిశ్రమ భాగస్వామ్యం. పరిశ్రమ భాగస్వామ్యం అంటే ఎడ్యుకేషన్ లెవెల్లోనే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇవ్వడం అన్నట్టు. పరిశ్రమల భాగస్వామ్యము ఉండనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ అండ్ మెకాట్రానిక్స్ అండ్ ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 3D ప్రింటింగ్ అండ్ డ్రోన్స్. ప్రస్తుతం ఇవన్నీ కూడా ట్రెండింగ్ కోర్సెస్, అన్నీ కూడా ప్రపంచంలోనే టెక్నాలజీలో ట్రెండింగ్ కోర్సెస్. వీటిపైన శిక్ష ఇస్తారు. ఏ విధంగా శిక్షణని ఇస్తారు? పిఎం కౌశల్ వికాస్ యోజన కింద వీటిపైన యువతకు శిక్షణని ఇస్తారు 3 ఏళ్ళు. దానికోసం 30 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తారు. 30 స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ అంటే నైపుణ్యం, డెవలప్మెంట్ అంటే అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తారట కేంద్ర ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాల్లోని అగ్రి స్టార్టప్స్ అంటే వ్యవసాయ ఆధారిత అంకుర సంస్థలు. ఇందాక మీకు అంకుర సంస్థలు అని చెప్పిన కదా, ఇన్నోవేషన్స్ని ఈ కార్యరూపంలోకి తీసుకురావడం. గ్రామీణ ప్రాంతం అంటేనే గ్రామాల్లో బ్యాక్ బోను అగ్రికల్చర్. అటువంటి అగ్రికల్చర్ బేస్డ్ స్టార్టప్స్ ఎవరైతే ఎస్టాబ్లిష్ చేస్తారో వాళ్ళకి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లోని అగ్రి స్టార్టప్లను ప్రోత్సహించేందుకు అగ్రికల్చరల్ యాక్సిలరేటెడ్ ఫండ్ రూపకల్పన. ఎగ్జామ్లో అడుగుతాడు, ఈ బిట్ అడగవచ్చు. సో గ్రామీణ ప్రాంతాల్లోని అగ్రి స్టార్టప్లను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 2022-23-24 యూనియన్ బడ్జెట్లో ఏ విధమైన ఫండ్ రూపకల్పన చేస్తామని చెప్పారు అంటే అగ్రికల్చర్ యాక్సిలరేటెడ్ ఫండ్ దేనికోసం ఉద్దేశించింది అంటాడు. ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. అగ్రి స్టార్టప్స్ ఇన్ రూరల్ ఏరియాస్. అండ్ నెక్స్ట్ చిరుధాన్యాలు అంటే మనం ప్రస్తుతం మిల్లెట్స్ అంటాం. వాస్తవానికి 2023 సంవత్సరం ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ ఐక్యరాజ్య సమితి గుర్తించింది భారత్ చేసిన ప్రతిపాదనతో, ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. మరి అటువంటి మిల్లెట్స్ అన్నిటినీ కలిపి బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ గారు ఏ పదంతో ప్రస్తావించారంటే శ్రీ అన్న. వెరీ 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 ఇంపార్టెంట్. 2023-24 ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్లో చిరుధాన్యాలను ఏ పేరుతో ప్రస్తావించారంటే శ్రీ అన్న అన్నారు. సో శ్రీ అన్న, ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. ఇప్పుడు మనం చిరుధాన్యాలను ప్రాచుర్యంలో తీసుకురావడంలో భారతదేశం ముందంజలో ఉంది. దీని వినియోగం పోషకాహారం, ఆహార భద్రత, రైతుల సంక్షేమాన్ని పెంచుతుంది అని సీతారామన్ గారు చెప్పారు. నిర్మలా సీతారామన్ గారు జొన్నలు, ఇవన్నీ చిరుధాన్యాలు, జొన్నలు, రాగులు, సజ్జలు,
కుట్టు, రామ్దానా అండ్ కంగ్ని, కుట్కి, కోడో, చీనా ఇవన్నీ చిరుధాన్యాలు. సామలు వంటి అనేక రకాల శ్రీ అన్న అంటే ఇవన్నీ కలిపి అనుకోండి. ఇక శ్రీ అన్నాలను పండించడం వల్ల ప్రపంచంలోనే శ్రీ అన్న అతిపెద్ద ఉత్పత్తిదారు, పండించే దేశంగా రెండవ అతిపెద్ద ఎగుమతిదారుగా భారతదేశం ఉంది అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. చిరుధాన్యాలు, శ్రీ అన్నకు భారతదేశాన్ని గ్లోబల్ హబ్గా మార్చడానికి అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ పద్ధతిలో పరిశోధన సాంకేతికలు పెంచేందుకు హైదరాబాద్లోని, ఇది ఇంపార్టెంట్, తెలంగాణ రాష్ట్ర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అయినా ఈ సెంటెన్స్ చూడండి. హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్కు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మద్దతు. ఈ సెంటెన్స్ మనకి ఎగ్జామినేషన్లో ఫోకస్ చేయొచ్చు ఈసారి, గ్రూప్ 1 ఎగ్జామ్లో రావచ్చు. సో 1,00,000 శాసనాలు అంటే ఇన్స్క్రిప్షన్స్, ఎనీథింగ్ దట్ ఈస్ రిటన్ ఆన్ ద హార్డ్ సర్ఫేస్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇన్స్క్రిప్షన్. ఒక ఘన పదార్థం పైన రాసినవి, చరిత్రలో మనకు శాసనాలు ఉంటాయి కదా, అటువంటి శాసనాలకు సంబంధించి కూడా ఇక్కడ ప్రస్తావించారు. చూడండి, 1,00,000 శాసనాలను, ఇన్స్క్రిప్షన్స్ని డిజిటల్గా భద్రపరిచేందుకంటే ఆ ఇన్స్క్రిప్షన్స్ అన్నింటినీ కూడా ఆన్లైన్లో డిజిటల్ రూపంలో స్టోరేజ్ చేయడం, డిజిటల్గా భద్రపరిచే వీలుగా భారత్ షేర్డ్ రిపాజిటరీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్, భారత్ శ్రీ ఏమో ఇన్స్క్రిప్షన్స్, శ్రీ అన్నానేమో చిరుధాన్యాలు. సో ఇక చూడండి, 1,00,000 శాసనాలను డిజిటల్గా భద్రపరిచేందుకు వీలుగా భారత్ షేర్డ్ రిపాజిటరీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ భారత్ శ్రీ 2023-24 ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించి నిర్మలా సీతారామన్ గారు ప్రస్తావించిన భారత్ శ్రీ పూర్తి పేరు ఏంటి అంటారు, దేనికోసం ఉద్దేశించింది అంటారు? ఇన్స్క్రిప్షన్స్, శాసనాలన్నిటికీ కూడా డిజిటలైజ్ చేయడం, భద్రపరచడం, భవిష్యత్ తరాలకి కూడా అవి తెలియాలని చెప్పేసి భారత్ శ్రీ అంటే అర్థం ఏంటిది, భారత్ షేర్డ్ రిపాజిటరీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ పేరుతో డిజిటల్ మ్యూజియంని ఏర్పాటు చేస్తాము. అండ్ నెక్స్ట్, నిరుపేద ఖైదీలు కొంతమంది ఎవరైతే ఉందో తెలిసి తెలియక చేసిన తప్పులకి కూడా జైలు జీవితాన్ని అనుభవిస్తారు. అలా జైలు పాలైన నిరుపేద ఖైదీలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ఖర్చుల్లో భాగంగా వారి కేసుకి సంబంధించి వాదనలు చేయడానికి వారు అడ్వకేట్ని నియమించుకోవడం కానీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, అటువంటి సంక్షేమం కూడా ప్రస్తావించారు. నిరుపేద ఖైదీల బెయిల్ కోసం ఆర్థిక సాయం, బెయిల్ తీసుకునేందుకు కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేద ఖైదీలకు ఆర్థిక సాయం అందజేత. అండ్ గుర్తింపు, చిరునామా మార్పుల సమస్యలకు చెక్ పెట్టేలా వన్ స్టాప్ సొల్యూషన్గా ప్రభుత్వ ఏజెన్సీలను డిజిటల్ లాకర్ కిందకి తీసుకురానున్నది. దీనికోసం ఆధార్గా మనం ఏవైతే ఉంటాయో కామన్గా డిజిటల్ లాకర్స్ ఉంటాయి కదా, మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని స్టోర్ చేయడానికి, దానికి ప్రామాణికంగా ఆధార్ కార్డ్ని గుర్తించారు. అండ్ అన్ని నగరాలు, పట్టణాల్లో 100% మ్యాన్ హోల్స్ అంటే మనకి ఎగ్జాంపుల్ అర్బన్ ఏరియాస్లో వర్షం పడ్డప్పుడు వాటిని ఓపెన్ చేసి పెడతారు, అటువంటి మ్యాన్ హోల్స్. సో అన్ని నగరాలు, పట్టణాల్లో 100% మ్యాన్ హోల్స్ను మిషన్ హోల్స్గా మార్చాలని, ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయం. మత్స్యకారులు, ఫిషరీ సెక్టార్స్కి మత్స్య యోజన ప్రోగ్రాం, మత్స్యకారులు, అమ్మకందారులు, సూక్ష్మ చిన్న స్థాయి పరిశ్రమల ప్రోత్సాహానికి 6,000 కోట్ల కేటాయింపు చేస్తూ PM మత్స్య సంపద యోజన అమలు చేస్తారు. ఎగ్జామినేషన్లో అడగొచ్చింది. PM మత్స్య సంపద యోజన దేనికి సంబంధించిన మత్స్యకారులు, అమ్మకందారులు, సూక్ష్మ చిన్న స్థాయి పరిశ్రమల ప్రోత్సాహానికి 6,000 కోట్ల కేటాయింపు, ఇది ఇంపార్టెంట్, 6,000 కోట్లు. అండ్ లాస్ట్, దేశవ్యాప్తంగా ఉన్న విశ్వకర్మ అంటే 5 కులాలు కలిసి ఉంటాయి. కామన్గా చేతి వృత్తుల వారు, వడ్రంగి కానీ, కమ్మరి, కుమ్మరి, వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా. సో దేశవ్యాప్తంగా ఉన్న విశ్వకర్మ వర్గానికి మద్దతుగా నిలిచేందుకు PM విశ్వకర్మ కౌశల్ సమ్మాన్, PM విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ ఎవరికి సంబంధించిన విశ్వకర్మ వర్గానికి. ఈ పథకంలో భాగంగా విశ్వకర్మ కళాకారులకు నైపుణ్య శిక్షణ అంటే స్కిల్ డెవలప్మెంట్, టెక్నాలజీ, సాంకేతికతకు సంబంధించి వాళ్ళకి ఏమైనా టెక్నాలజీ కావాలంటే ప్రభుత్వం సహకారం అందిస్తుంది, ఆర్థిక సాయం అందజేసే ప్రత్యేకం. ఇది కొంత ఫోకస్ చేయండి. సో ఇది ఏదైతే ఉంటుందో PM ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ పథకం, ముఖ్యంగా విశ్వకర్మ చేతి వృత్తుల వారు ఎవరైతే వారికి స్కిల్ డెవలప్మెంట్ చేయడం, వారికి ఆర్థిక సాయం చేయడము, వారికి సంబంధించి నైపుణ్యం, వారికి సంబంధించిన స్కిల్ని ఇవ్వడం. సో ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్, ప్రత్యామ్నాయ ఎరువులను ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రత్యామ్నాయ ఎరువులు ఏవైతే ఉంటాయో మనకి ఎరువులకు సంబంధించి ప్రధానమంత్రి ప్రమోషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్ న్యూట్రియంట్స్ ఫర్ అగ్రికల్చరల్ మేనేజ్మెంట్ యోజన, PM ప్రణామ్, ఎగ్జామ్లో అడుగుతారు. PM ప్రణామ్ని విస్తరించండి అంటాడు, ఫుల్ ఫామ్ రాయండి అంటాడు, దట్స్ ఇట్, అంతకుమించి అడగాడు. ఆ ఫుల్ ఫామ్ ఏంటి? ప్రధానమంత్రి ప్రమోషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్ న్యూట్రియంట్స్ ఫర్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ యోజన. సో PM ప్రణామ్ దేనికి సంబంధించింది అంటారు? ప్రత్యామ్నాయ ఎరువులను ప్రోత్సహించే ప్రోగ్రాము యూనియన్ బడ్జెట్లో ప్రస్తావించారు. ఇవన్నీ నూతన పథకాలు. అండ్ నెక్స్ట్,
10,000 కోట్లతో గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రీసోర్సెస్ దన్, అంటే గోబర్ధన్ యొక్క ఫుల్ ఫామ్ గోబర్ధన్ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు? సో గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రీసోర్సెస్ దన్ గోబర్ధన్ పథకం. ఇందులో భాగంగా 500 కొత్త వేస్ట్ టు వెల్త్ ప్లాంట్స్ ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి పరిధిలోకి తీసుకొచ్చారు, గుర్తుంచుకోండి. అండ్ ప్రాంతీయ విమానాల అభివృద్ధి అంటే రీజనల్ కనెక్టివిటీ త్రూ ఎయిర్. ఉడాన్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అంటే అర్థం ఏంటంటే భారతదేశంలో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లను నిర్మించడం, ఒక ప్రాంతాన్ని మరొక ప్రాంతంతో కలపడం, దేని ద్వారా? వైమానిక మార్గం ద్వారా. సో అలా ఉడాన్ ప్రోగ్రామ్స్ ఇటువంటివి. వాటికి ఏం చొరవ చెప్పి చూద్దాం. ప్రాంతీయ విమానాన్ని లేదా విమానయాన్ని అభివృద్ధి చేసేందుకు 50 ఎయిర్పోర్ట్లను నిర్మించబోతారంట. హెలికాప్టర్ సంబంధించి ల్యాండింగ్ అవ్వడానికి. అండ్ వాటర్ ఏరోడ్రోన్స్ అండ్ అట్ ద సేమ్ టైం అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ల ఏర్పాటు. దేశంలో 50 కొత్త విమానాశ్రయాల నిర్మాణం, ఇదొకటి. అండ్ ఎన్వైర్న్మెంట్ సంబంధించి ఇక్కడ 2 పాయింట్లు గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మిస్టీ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు, దేనికి సంబంధించి అంటారు? సో ఇక్కడ ఫస్ట్ జీవ వైవిధ్యాన్ని పెంచేలా చిత్తడి నేలలు, వెట్లాండ్స్ ఉంటాయి కదా, చిత్తడి నేలలు సంవత్సరం పొడవునా ఎప్పుడు చిత్తడిగా ఉంటాయి. భారతదేశంలో ఎన్నెన్నో చిత్తడి నేలలు ఉన్నాయి, కానీ రామ్సర్ సైట్స్ మాత్రం 75 మాత్రమే ఉన్నాయి. 75 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. అటువంటి రామ్సర్ సైట్స్ ఏవైతుంటే మీకు రామ్సర్ సైట్స్ సంబంధించి రీసెంట్గా గుర్తింపు పొందిన మీకు మన ఈ యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ రూపంలో ఇచ్చిన ఒకసారి చూడండి. షార్ట్స్ మన ఛానల్లో షార్ట్స్ ఉంటాయి, లైవ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఒకసారి చూడండి. సో జీవ వైవిధ్యం బయోడైవర్సిటీని పెంపొందించేలా చిత్తడి నేలలు వెట్లాండ్స్కి సంబంధించి ప్రత్యేకంగా అమృత ధరోహర్ పథకం, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. అమృత ధరోహర్ పథకం దేనికి సంబంధించి అంటే జీవ వైవిధ్యాన్ని పెంచేలా చిత్తడి నేలల వినియోగం కోసం ఉద్దేశించబడింది. చిత్తడి నేలల వినియోగం కోసం అమృత ధరోహర్ ప్రోగ్రామ్, గుర్తుంచుకోండి. 3 ఏళ్ల పాటు అమలు చేస్తారు చిత్తడి నేలలో. దాంతోపాటు మనకు మ్యాంగ్రూవ్స్ ఉంటాయి. మ్యాంగ్రూవ్స్ అంటే మన భారతదేశం ఇండియా ఇస్ కాల్డ్ యాజ్ పెనిన్సులా, ద్వీపకల్పం, 3 వైపులా కూడా సముద్ర సరిహద్దు ఉంది. మనం ఎప్పుడైనా సీషోర్కి వెళ్ళామనుకోండి, బ్యాక్ వాటర్స్ దగ్గరికి కానీ లేదా బీచ్ చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వెళ్తే కొన్ని ఫ్రూట్స్లా కనబడుతూ ఉంటాయి చెట్లు, మ్యాంగ్రోవ్ చెట్లు అంటాం. మ్యాంగ్రోవ్స్ మీ సుందర్బన్ అయితే చాలా కనబడతాయి. అటువంటి మ్యాంగ్రోవ్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే వరదల నుండి మనల్ని కాపాడుతాయి. అలా మ్యాంగ్రోవ్స్కి సంబంధించి మిస్తీ ప్రోగ్రామ్ని ఇక్కడ ప్రస్తావించారు. మిస్తీ MISTHI ఫుల్ ఫామ్ ఏంటి అంటారు ఎగ్జామ్లో, దేనికి సంబంధించి అంటారు? మ్యాంగ్రోవ్స్. మ్యాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్. మ్యాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్, మ్యాంగ్రోవ్ సంబంధించిన కార్యక్రమం. అండ్ హార్టికల్చరల్ పంటలకు నాణ్యమైన మెటీరియల్ అందజేసేందుకు వీలుగా 2,200 కోట్ల కేటాయింపుతో ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్. హార్టికల్చర్ పంటలు, ఉద్యానవన పంటలు ఏవైతే ఉంటాయో వాటి కోసం ప్రత్యేకంగా చొరవ. అండ్ 1 కోటి మంది రైతులతో సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం అంటాం, ఎటువంటి మనకు సింథటిక్ రసాయనాలు లేకుండా 1 కోట్ల మంది రైతులతో సేంద్రియ వ్యవసాయం చేసేలా దేశవ్యాప్తంగా 10,000 బయో ఇన్పుట్ రీసోర్స్ సెంటర్స్. ఎన్ని? 10,000 బయో రీసోర్స్ ఇన్పుట్ సెంటర్స్. దేనికి సంబంధించింది ఇది? సేంద్రియ వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయడానికి. ఎంతమందితో? 1 కోటి మంది రైతులతో. అండ్ నెక్స్ట్ దేశవ్యాప్తంగా 157 నర్సింగ్ కాలేజీలు మరియు వాటిని ఏర్పాటు చేయాలని ప్రకటన చేశారు. దాంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో 38,800 టీచర్ పోస్టులను భర్తీ చేశారంట. ఇది పెద్దగా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఇది గుర్తుంచుకోండి. చిన్నారులు యువత కోసం డిజిటల్ లైబ్రరీలు ఇందాక మనం చెప్పాము. అండ్ యువత కోసం పంచాయతీ వార్డు స్థాయిలో ఫిజికల్ లైబ్రరీల ఏర్పాటు. యువతకు ముఖ్యంగా చదువుకోవడానికి డిజిటల్ లైబ్రరీలు అండ్ పంచాయతీ స్థాయిలో వార్డు స్థాయిలో కూడా లైబ్రరీలను ఏర్పాటు చేస్తారంట. రాష్ట్రాలు 1 జిల్లా 1 ఉత్పత్తి, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్. ఇప్పుడు 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్, 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ రైల్వేల పరిధిలో. అంటే GI ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, భౌగోళిక గుర్తింపు. ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో ఒక ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకంగా ఉన్న వస్తువులను ఎంకరేజ్ చేయడానికి అక్కడ మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించడం అన్నట్టు. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్, ఒక ప్రోడక్ట్ ఆధారంగా ఒక డిస్ట్రిక్ట్ డెవలప్ చేయడం. 1 జిల్లా 1 ఉత్పత్తి పథకం కింద తమ సొంత GI ఉత్పత్తులు మరియు ఇతర హస్తకళ ఉత్పత్తుల ప్రచారం కోసం, విక్రయం కోసం మరియు అన్ని రాష్ట్రాల ఉత్పత్తులకు స్థలం అందించడం, మార్కెటింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయడం, రాష్ట్ర రాజధానిలో అండ్ ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం. గుర్తుంచుకోండి. ఉదాహరణకు రీసెంట్గా తెలంగాణలో తాండూరు కందిపప్పు వచ్చింది, GI ట్యాగ్ పొందింది. అది వికారాబాద్ సంబంధించి, వికారాబాద్ జిల్లా. అంటే వికారాబాద్ సంబంధించి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్లో తాండూరు కందిపప్పుకి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. వాటికి మార్కెటింగ్ సౌకర్యాలు, స్థలం కేటాయింపు వాటి జరుగుతాయి అన్నట్టు. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్
7 లక్షలకు పైగా ఆదాయం ఉంటేనే పన్ను చెల్లింపు. వాస్తవానికి బడ్జెట్ సందర్భంగా ప్రతి ఒక్కరు చూస్తారు, దేశ ఆర్థిక వ్యవస్థను, ఆర్థిక ముఖ చిత్రాన్ని నిర్ణయిస్తుంది. ఆ సందర్భంగా వేతన జీవులు ఉంటారు కదా, శాలరీడ్ ఎంప్లాయీస్ కానీ లేదా బిజినెస్ పర్సన్స్ కానీ వేతన జీవులు అందరూ వెయిట్ చేస్తారు. ఎందుకంటే మనకు రిలాక్సేషన్ ఇచ్చారా పన్ను చెల్లింపుకు సంబంధించి అని. సో ఇక్కడ చూడండి, 7 లక్షలకు పైన ఆదాయం ఉంటేనే పన్ను చెల్లించాలంట, 7 lakhs అండ్ అబోవ్ ఉంటేనే. నూతన బడ్జెట్లో ఆదాయ పన్ను స్లాబులను 7 నుంచి 5% తగ్గించారు. 7 నుంచి 5% తగ్గించారు. అండ్ నెక్స్ట్ 7 నుండి 5కు తగ్గించారు. అండ్ 7 లక్షల లోపు ఆదాయం కలవారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 7 lakhs అండ్ బిలో ఉన్నవారు ఎవరైతే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 7 నుండి 9 లక్షల లోపు ఆదాయం కలవారు 5% పన్ను చెల్లించాలి. అండ్ అత్యధికంగా 15 లక్షల పైన ఆదాయం కలవారు ఎవరైతే 30% పన్ను పరిధిలోకి వస్తారు. 9 లక్షల లోపు వ్యక్తిగత ఆదాయం కలిగిన వ్యక్తి దాదాపు 45,000 రూపాయల పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఇవి జస్ట్ గుర్తుంచుకోండి. ఈ ఎక్స్ప్లెనేషన్, పన్ను అవన్నీ కూడా మీకు ఎకానమీలో నేర్చుకుని ఉంటారు. లాస్ట్ ఇలా అన్ని రంగాలను పరిగణలోకి తీసుకొని ఈ అమృత కాలంలో, ఆజాదీకి అమృత మహోత్సవం సందర్భంగా అమృత కాలంలో దేశ అభ్యున్నతిని ఆశించి ప్రవేశపెట్టిన బడ్జెట్ సత్ఫలితాలను ఇవ్వాలని, దేశం ఆర్థికంగా వృద్ధిని, సామాజికంగా అభివృద్ధిని సాధించాలని కోరుకుందాం. సో ఇక్కడ మనం బడ్జెట్కి సంబంధించి ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ టాపిక్కి సంబంధించి ఇక్కడ నేను చెప్పిన స్లైడ్స్ అన్నీ కూడా ఆల్రెడీ మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో, ఇప్పటివరకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఫుల్ ఫ్లెడ్జ్గా బడ్జెట్ వీడియో, ఇక్కడ మీకు ఓన్లీ పథకాల గురించి చెప్పాను ఎట్ ఏ గ్లాన్స్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో బడ్జెట్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, విత్ పీడిఎఫ్ ఇచ్చాను, చూడండి. CA 360 కోర్స్లోను మిషన్ 100లోని వీడియో ఉంటుంది, చూడండి. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెగ్యులర్గా మీకు సెషన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.